కేంద్రంలో కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఆ విధంగా మాట్లాడడం, ఈ చెత్త ఉన్నది, ఈ చెత్త ఇక్కడ ఉన్నది, చెత్త మంత్రిగా అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. ఎస్ గతంలో కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఎన్నో రకాల ఐటీ కంపెనీలు ఇక్కడ తీసివేసినాయి. 20,000 ఉన్నటువంటి ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఈరోజు 2 లక్షల జీతం ఎత్తినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఐటీ కంపెనీలన్నీ తరలిపోయినాయి. ఈరోజు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా కూడా ఎక్కడ కూడా ఇచ్చినటువంటి హామీలు ముందుపరచలేదు. ఎక్కడ కూడా హైదరాబాద్ని అభివృద్ధి పరచలేదు. కేవలం హైడ్రా పేరిట పేదల ఇల్లు కూల్చి ఈరోజు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతూ ఉంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈరోజు కేటీఆర్ గారిని మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మినట్టే. గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసింది కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి మెజారిటీ సీట్లు మొత్తం ఒక్క సీటు తగ్గకుండా పూర్తిగా హైదరాబాద్ ప్రజలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపున మెజారిటీ సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో మనం చూసినాం.